ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామయ్య తండ్రి, అక్క నా కోసం, నా పిల్లల కోసం అందరికీ దూరంగా ఉంటూ ఎన్నో కష్టాలు పడుతుంది. నా కోసం తను అంత కష్టపడుతున్నప్పుడు తన కోసం నేను ఈ ఇంట్లో మార్పు తేవాలి. అలా మార్పు తేవడం కోసం నన్ను నేను మార్చుకుంటున్నాను. మీ మహాయజ్ఞంలో నాకు తోడుగా ఉండు. ఇప్పుడు ఆయన గదిలోకి వెళ్తే ఆయన ఖచ్చితంగా తిడతారు. కానీ వెళ్ళకపోతే ఆయనలో మార్పు రాదు. అక్క ఆశయం నెరవేరదు. ఏదైతే అదే అవ్వని. ఆయన గదిలోకి వెళ్తాను. హౌ డేర్ యూ! నా రూములోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? అయ్యో రామా, భర్త గదిలోకి రావడానికి ధైర్యం కావాలని ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు సుమండి. సరస్వతిని ఇమిటేట్ చేస్తే నిన్ను యాక్సెప్ట్ చేస్తాననుకుంటున్నావా? అయ్యో రామా, ఇమిటేట్ చేయడం ఏంటండి? అక్కది నాది ఒకటే అభిరుచి కాబట్టే ఇద్దరం మిమ్మల్నే చేసుకున్నాం. పార్వతి, నేను చాలా కోపంగా ఉన్నాను. నీ వెటకారంతో నాకు మరింత కోపం తెప్పించుకో. మన కోపాలు తాపాలు తర్వాత, ముందు ఈ హారతి తీసుకోండి. చూడు, నువ్వు ఎన్ని వేషాలేసినా నిన్ను నా భార్యగా అంగీకరించడం జరగని పని. ఇప్పుడు అంగీకరించడం ఏంటండి? దేవుడి సమక్షంలో మీరు నా మెళ్ళో తాళి కట్టినప్పుడే నేను మీ భార్యనైపోయాను. నువ్వు ఎన్ని కబుర్లు చెప్పినా ఈ ఇంట్లో నీకు స్థానం ఉండదు. నీ వల్లే నేను నా కొడుకు ముందు తలదించుకోవాల్సి వచ్చింది. నిన్ను ఎప్పటికీ క్షమించను. ఇదంతా నా వల్ల కాదండి, మీరు చేసిన తప్పుల వల్లే జరిగింది. మనం చేసిన తప్పులకి ఎవరు మనల్ని శిక్షించరు. మన తప్పులే మనల్ని శిక్షిస్తాయి. వేదాంతం మాట్లాడుకు పార్వతి. నువ్వు నీ కొడుకు కలిసి నా పరువు తీశారు. ఇంట బయట పుల్ల తిరిగేవాణ్ణి తలెత్తుకోకుండా చేశారు. ఇంకా ఏం సాధించాలని ఇంట్లో ఉన్నావు? మీరు అవునన్నా కాదన్నా నేను మీలో సగభాగాన్ని. ఈ ఇంటిని చక్కదిద్దాల్సిన బాధ్యత నా మీదుంది. అంతవరకు నేనెక్కడికి వెళ్ళను.
నీలో సగభాగాన్ని, ఇంటి ముందు ముగ్గుని, పూజ గదిలో దీపాన్ని అనే పతివ్రత నాటకాలు కట్టిపెట్టు. నువ్వు ఇంటిని దారిలో పెట్టడం కాదు, నేనే నిన్ను మెడపెట్టి బయటికి గెట్టేస్తాను. ఆ రోజు తొందరలోనే వస్తుంది. మీ ఇంటికి వస్తానని నేను ఏనాడు అనుకోలేదు, కానీ వచ్చాను. అలాగే ఆ దేవుడు మీ మనసు మార్చి నన్ను మీ భార్యగా ఒప్పుకునేలా చేస్తాడు. అప్పటి వరకు నేను ఎన్ని అవమానాలైనా భరిస్తాను. నేను లైఫ్లో చేసిన ఒకే ఒక్క తప్పు వీళ్ళిద్దరిని తక్కువ అంచనా వేయటం. సరస్వతి అణిగిమణిగి ఉంటుందనుకున్నాను. పార్వతి నా కంటి చూపుకే భయపడుతుందనుకున్నాను. కానీ ఇద్దరు నాకు వ్యతిరేకంగా తయారయ్యారు. ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. ఆలోచిస్తా. అమ్మా, పిండ ప్రదానం మగవాళ్ళు చేసే పని. ఇంట్లో మగవాళ్ళు ఎవరూ లేరా? ఆయన కన్నది నన్ను, పెంచి పెద్ద చేసింది నన్ను. గోరు ముద్దలు పెట్టిన నాన్నకి నేను పిండ ప్రదానం చేయకూడదా? అలా కాదమ్మా. కొన్నిటికి శాస్త్రాన్ని చూస్తాం, మరికొన్నిటికి ఆనవాయితీ చూస్తాం. ఈ కార్యక్రమం మగవాళ్ళు చేయడమే ఆనవాయితీ. పంతులు గారు, నాకు మా నాన్నంటే చాలా ఇష్టం. ఆయనకి పిండం నేనే పెట్టదలుచుకున్నాను. అందుకే నేనే చేస్తున్నాను. దీనికి శాస్త్రం ఒప్పుకోదా? ఆడవాళ్ల మనసు చాలా సున్నితం అమ్మా. పూజాది కార్యక్రమాలు చేయడం వరకు సమస్య లేదు. కానీ ఇది చనిపోయిన మనిషికి పిండం పెట్టడం, అందుకే పెద్దలు వద్దన్నారు. నా మనసు అంత సున్నితంగా లేదు పంతులు గారు. నా చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు దాన్ని రాయి కంటే కఠినంగా మార్చేశారు. సరే అమ్మా, కార్యక్రమం మొదలు పెడదాం. కూర్చోండి. నాన్న, నీ చావుకి కారణమైన వాళ్ళని నేను వదిలిపెట్టను. వాళ్ళని ప్రాణాలతో ఉండనివ్వను. ఏ దేవుని శాపము, ఏం చేశానో నేరము, ఈ వాకిట వెలిగే రూపం కనుమరుగైపోయే. ఏ జన్మల పాపము, నాశల దీపమే, చీకటిలో నన్నిడిచి ఏ లోకం పోయే. చితిరేపే మంటలో గుండె రగిలనే, ఇది ఆడు ఆటలో కన్నీరే మిగిలినే. అమ్మా, ఈ కార్యక్రమం అవగానే మీ నాన్నగారి ఆత్మ పైలోకాలకి వెళ్ళిపోతుంది. ఆయనకు తీరని కోరికలు ఏమైనా ఉంటే నువ్వు తీరుస్తావని మనసులో దండం పెట్టుకో. నీ కోరికేంటో నాకు తెలుసు నాన్నా. ఆ లోక్నాథ్ని, వాడి కొడుకుల్ని పైకి పంపిస్తాను. అమ్మా, మన ఇంట్లో ఒక చెడు జరిగింది అనుకుంటాం, కానీ చెడు వెనుక ఖచ్చితంగా మంచి జరుగుతుంది.
భగవంతుడు ఒక తలుపు మూస్తే 100 తలుపులు తీసి ఉంచుతాడు. ఈ పిండాలు తీసుకెళ్ళి గంగలో కలుపమ్మా. అలాగే పంతులు గారు. అమ్మా పదమ్మా. ఆ పిండాల్ని నీళ్ళల్లో వదిలమ్మా. అమ్మా, ఇంతటితో కార్యక్రమం సమాప్తమైనట్టే. వీణ ఆగు. వదులు బావా, నేను వెళ్ళాలి. వీణ, ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా వచ్చి కార్యక్రమం చేస్తున్నావేంటి? మరేం చేయమంటావ్? మా నాన్నకి పిండం పెట్టడానికి కూడా మీకెవరికి ఖాళీ లేదు. అందుకే మా నాన్న కార్యక్రమం నేనే చేసుకుంటున్నాను. వీణ, నేను పంతులు గారితో మాట్లాడాను. ఈ కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నాను. ఇంతలోనే నువ్వు తొందరపడ్డావు. ఇప్పటికే చాలా ఆలస్యం చేశాను బావా. మీరు బాగానే ఉన్నారు. మీ అమ్మగారు అత్తారింటికి వెళ్లి అక్కడ పరిస్థితుల్ని చక్కబెట్టే పనిలో ఉన్నారు. తమరేమో నా తమ్ముళ్ళు అంటూ వాళ్లతో ఆనందంగా తన్నులు తింటున్నారు. వీణ, ప్రతిదానికి ఆవేశపడితే ఎలా? మావయ్యను హత్య చేసిన వాడిని త్వరలోనే పట్టుకుంటాను. పోలీసులు కూడా ఆ పనిలోనే ఉన్నారు. కానీ దేనికైనా టైం రావాలి కదా. అదెప్పుడొస్తుంది బావా? నేను చచ్చాక? వీణ, ఇంతవరకు మా నాన్న విషయంలో నువ్వేది చేయలేదు. కనీసం నాన్నను మర్డర్ చేసిందెవరో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అది కాదు వీణ. ఇంకేం చెప్పకు బావా. ఒంటరిదాన్నైపోయాను బావా. అమ్మని నాన్నని పోగొట్టుకున్నాను. ఇక పోగొట్టుకోవడానికి కూడా ఏమీ మిగల్లేదు. అలా మాట్లాడకు వీణ. మేమందరం ఉండగా నువ్వు ఒంటరిదాన్ని ఎలా అవుతావు? ఇప్పుడేంటి? ఎప్పుడో ఒంటరిదాన్నయ్యాను. అందుకే ఇక నుంచి నా బ్రతుకు నేనే బ్రతుకుదామనుకుంటున్నాను. నా పగ నేనే తీర్చుకుందామనుకుంటున్నాను. వీణ, ఇంకేం చెప్పకు బావా. చెప్పినా నేను వినను. ఎందుకంటే మా నాన్నని చంపిన ఆ లోక్నాథ్ని నా చేతులతో నేనే చంపుతాను. వీణ, తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకు. మావేం చంపింది ఎవరైనా సరే వాడిని చట్టానికి పట్టిద్దాం. అక్కర్లేదు. నీ పని నువ్వు చూసుకో. చనిపోయిన మా నాన్నకి తిది పెట్టడం కూడా మర్చిపోయావు. ఇక ఇవన్నీ ఎలా చేస్తావు? అది కాదు వీణ. పంతులు గారు 13వ రోజు మంచిదని ఆ రోజు చేస్తే మామయ్య ఆత్మ శాంతిస్తుందని చెప్పారు. మా నాన్న ఆత్మ ఎలా శాంతిస్తుందో నాకు తెలుసు. మా నాన్నను చంపిన వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికితేనే ఆయన ఆత్మ శాంతిస్తుంది. వీణ, ఆవేశంలో వీణ ఏం చేస్తుందో ఏంటో.
కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భ్య సంగోతనే కర్మణి. అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఎవరే నీకు అత్తయ్య? నన్ను అలా పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను? తాళి కట్టిన భర్త తల్లిని అత్తయ్య అని కాక ఇంకెలా పిలుస్తారు? చూడు, నా కోడలు సరస్వతి, నువ్వు కాదు. అయినా మేమందరం వద్దంటున్నా ఈ ఇంటి పనులన్నీ ఎందుకు చేస్తున్నావు? నీకు సిగ్గుగా లేదా? ఇంతకు ముందు మీరు చదివిన భగవద్గీత శ్లోకానికి అర్థమేంటో తెలుసా అత్తయ్య? నీ పని నువ్వు చెయ్యి, ఫలితాన్ని దేవుడికి వదిలేయి అని. నేను అదే చేస్తున్నాను. నాకే నీతులు చెప్తున్నావా? కోడలంటే కుటుంబంలో అందరి అనుమతితో ఇంట్లోకి రావాలి, అంతేగాని ఇలా బలవంతంగా రాకూడదు. నిజమే అత్తయ్య, కానీ కొడుకు మనసు తెలుసుకోకుండా మీ పంతమే నెగ్గాలనుకొని మమ్మల్ని విడదీశారు. పిల్లలతో నేనేమైపోతాను అని కూడా ఆలోచించలేదు. అందుకే ఈరోజు నా హక్కు కోసం నేను రావాల్సి వచ్చింది. నా కొడుకు మంచోడు కాబట్టి నిన్ను ఇంట్లో ఉండనిస్తున్నాడు, లేకపోతే ఎప్పుడో నిన్ను బయటకు గెంటేసేవాడు. ఏంటి బామ్మ, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు? నచ్చినప్పుడు తెచ్చుకొని నచ్చినప్పుడు విసిరి పారేయడానికి ఆవిడేమీ బొమ్మ కాదు, ఈ ఇంటి కోడలు. వేదా, నీకేం తెలియదు, ఊరుకో. ఊరుకోను. నాకు సరస్వతి అత్తయ్యంతో ఈవిడ కూడా అంతే. ఆవిని ఇలా అవమానించటాన్ని నేను సహించలేను. వేదా, ఏంటి బామ్మని బెదిరిస్తున్నావు? నేను ఎవ్వరినీ బెదిరించడం లేదు శ్రీ. బామ్మ పార్వతి ఆంటీని నువ్వెవరు అని అడుగుతుంటే ఆవిడ ఈ ఇంటి కోడలే అని గుర్తు చేస్తున్నాను. ఇంకా నువ్వు మారవా? ఇంట్లో పెద్దవాళ్ళని ఎదిరించడం, వద్దన్న పని చేయడం ఇంకా ఎంతకాలం ఇలా? శ్రీ, నేను ఏ తప్పు చేయలేదు, పెద్దవాళ్ళెవరినీ ఎదిరించలేదు. బామ్మకు ఆవిడకు కూడా ఈ ఇంటి కోడలే అని గుర్తు చేస్తున్నాను, అంతే. అదే వద్దని చెప్పాను. ఆవిడ విషయంలో కలగజేసుకుంటున్నావనే పుట్టింటికి పొమ్మన్నాను. అయినా వెళ్లకుండా ఇక్కడే ఉండి మళ్ళీ గొడవ చేస్తున్నావు. శ్రీ, ఇది నా ఇల్లు, నేనెక్కడికి వెళ్ళనని నీకు ముందే చెప్పాను కదా. కుదరదు. నువ్వు బయటికి వెళ్తావా, లేకపోతే నన్నే నీ పుట్టింట్లో దింపమంటావా? ఏంటి శ్రీ, వేదాన్ని పుట్టింటికి పంపించడం ఏంటి? భార్యాభర్తలన్నాక గొడవలొస్తే సర్దుకోవాలి, అంతేకాని ఇలా విడిపోకూడదు. అదంతా మీకు అనవసరం. ఇది మా భార్యాభర్తల విషయం, మధ్యలో మీరు కలగజేసుకోకండి. శ్రీ, ఆవిడ కూడా ఏంటి మనిషి? కొడుకు కోడలు గొడవ పడుతుంటే కలగ చేసుకునే హక్కు ఆవిడకుంది. షటప్ వేదా. ఇంట్లో ఏ గొడవ జరిగినా నువ్వు మధ్యలోకి వచ్చేస్తున్నావు. బామ్మని నాన్న మాటలు అంటున్నావు, రిషినైతే కొడుతున్నావు. వాట్ ఈస్ దిస్? బామ్మ నోరు పారేసుకుంటుంటే సమాధానం చెప్తున్నాను. ఇక రిషి సంగతంటావా? పెద్ద చిన్న లేకుండా ప్రవర్తించి అలాంటి వాణ్ణి కొట్టినా తప్పులేదు. వేద, నా కోసం మీరిద్దరు గొడవలు పడకండి. ఆంటీ, మీరాగండి. మనం అడ్జస్ట్ అయితే వీళ్ళు రెచ్చిపోతూనే ఉంటారు. అసలు జరిగిన దాంట్లో మన తప్పే ఉంది. అంటే నువ్వు చేసిన తప్పేంటో కూడా నీకు తెలియట్లేదా? ఇంత పొగరుగా ఉన్నావు కాబట్టే నిన్ను పొమ్మంటున్నాను. ఇంకా నయం, అగ్నిప్రవేశం చేయమనలేదు. నేను సీతని కాదు, వేదాన్ని. చూసావా శ్రీ ఎలా మాట్లాడుతుందో? ఇంతవరకు నా మాట వినలేదు, ఇప్పుడు నీ మాట కూడా విననని ముండికేస్తోంది. మీరు మాట్లాడకండి. ఇంటికి పెద్ద అంటే కుటుంబంలో అందర్నీ కలపాలి, అంతేకాని ఇలా విడగొట్టకూడదు. వేదా, ఇక నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఫస్ట్ యు గెట్ అవుట్. బాబో, చిన్నపిల్ల ఏదో తెలియక మాట్లాడింది, నువ్వు కోపం తెచ్చుకోకు. ముందు మీరు సైలెంట్గా ఉండండి. వేదా, నువ్వు మొండిగా ఉన్నంత మాత్రాన నిన్ను వదిలేస్తాను అనుకున్నావా? గెట్ అవుట్. చెప్తే అర్థం కదా? గెట్ లాస్ట్. శ్రీ, ఏంటిది? ఏంటో మీ అమ్మాయిని అడగండి. ఇంట్లో ఖాళీగా కూర్చోలేక నేను వద్దన్న పనులు చేస్తూ ఉంటుంది. వేదా, నువ్వు శ్రీని ఎదిరించటం తప్పు. ఇంకెప్పుడు ఇలా చేయనని శ్రీతో చెప్పు. నేనీ తప్పు చేయలేదు మామ్. పార్వతి ఆంటీని
అందరూ కలిసి కార్నర్ చేస్తుంటే తనని సపోర్ట్ చేస్తున్నాను అంతే. విన్నారుగా, ఆవిడ విషయంలో కలగ చేసుకోవద్దని మీ అమ్మాయికి చాలాసార్లు చెప్పాను. కానీ తను వినిపించుకోవడం లేదు. ఈరోజు ఆవిడ కోసం బామ్మని ఎదిరిస్తుంది. వేద, నువ్వు చేస్తున్న పని నీకు కరెక్ట్గా అనిపించొచ్చు, కానీ శ్రీ వద్దన పని చేయడం వల్ల మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలొస్తాయి. మామ్, ఆవిడ్ని మావయ్య గారు తీసుకొచ్చారు. అత్తయ్య గారితో సమానంగా ఆవిడ్ని గౌరవించాల్సిన అవసరం నాకుంది. వేదా, మైండ్ యువర్ లాంగ్వేజ్. మా అమ్మతో ఆవిడ్ని పోలుస్తావేంటి? వేదా, నువ్వాగు. శ్రీ ఫీలింగ్స్ ని డిస్టర్బ్ చేసే రైట్స్ మనకు లేవు. తను వాళ్ళ మదర్ గురించి ఫీల్ అవుతున్నాడు. యు మస్ట్ రెస్పెక్ట్ హిమ్. చూడండి, మీరంటే నాకు నా కూతురికి ఎంతో గౌరవం. కానీ ఈరోజు మీ వల్లే తన కాపురం రిస్క్ లో పడుతోంది. ఇప్పుడేం చేయాలో మీరే చెప్పండి. మీరుండండి, నేను మాట్లాడతాను. బాబుశ్రీ, వేద అమాయకురాలు. తననిలా బయటికి పొమ్మనడం న్యాయం కాదు. అయితే మీరింట్లో నుంచి వెళ్ళిపోండి. అప్పుడు వేద ఇక్కడే ఉంటుంది. శ్రీ, ఇది కరెక్ట్ కాదు. ఆవిడ కూడా ఈ ఇంటి కోడలే. ఆవిడ్ని బయటికి వెళ్ళమనే హక్కు నీకు లేదు. అయితే నువ్వెళ్ళు. నిన్ను పొమ్మనే హక్కు నాకుంది కదా. శ్రీ, కూల్గా ఆలోచించు. ఇప్పటికిప్పుడు వెళ్ళిపోమ్మంటే ఆవిడ ఎక్కడికి వెళతారో? కార్తికేయకి ఫోన్ చేసి రప్పిద్దాం. అత్తయ్య, ఆ కార్తికేయ ఒక చీటర్. ఎప్పటికప్పుడు ఏవో ఎత్తులు వేసి మనల్ని ఫూల్స్ని చేస్తుంటాడు. ఇప్పుడు మీ అమ్మని తీసుకెళ్లడానికి రమ్మంటే వస్తాడు అనుకుంటున్నారా? వద్దులే బాబు, నేనే వెళ్ళిపోతాను. నువ్వు వేద సంతోషంగా ఉండండి. ఆంటీ, నా కోసం మీరు వెళ్ళొద్దు. ఏం జరుగుతుంది ఇక్కడ? రండి లోక్నాథ్ గారు. శ్రీ వేద గాని పార్వతి గారు కానీ ఇద్దరిలో ఒకరే ఉండాలి అంటున్నాడు. ఏంటి పెద్దగా మీ డెసిషన్ ఏంటో చెప్పండి. సరస్వతి తిరిగి వచ్చే వరకు ఈ ఇంట్లోంచి ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. డాడ్, అది కాదు. శ్రీ, నా మాట విను. ముందు మీ అమ్మ ఎక్కడుందో తెలియాలి. అంతవరకు తొందరపడద్దు. శ్రీ, ఈ ఏరియాలో సరస్వతిని ఎవరైనా చూసారేమో అడుగుదాం. ఆ సైడ్కి అక్కడ ఆపు. అక్కడ ఆటో ఆగింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.